This conference will now be recorded. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు VLR Training యూట్యూబ్ ఛానల్. ఓకే, సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే స్ట్రక్చర్ డేటా అండ్ రిచ్ స్నిప్పెట్స్ రిలేటెడ్గా కొన్ని టాపిక్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. స్కీమా, స్ట్రక్చర్ డేటా. ఓకే, సో ఇది వెబ్ మాస్టర్స్లో ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనకి SEO ఫ్యాక్టర్స్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో మీకు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ కానీ లేకపోతే మీకు ఏదైనా సర్వీసెస్ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మనల్ని కన్సల్ట్ చేయొచ్చు. సో ఉంది యూట్యూబ్ ఛానల్ ఉంది VLR ట్రైనింగ్ అని చెప్పి, అట్లాగే వెబ్సైట్ కూడా ఉంది VLR Training.in వెబ్సైట్. అందులో మీకు డిజిటల్ మార్కెటింగ్ ఉంది. సో దాన్ని ఇక్కడ క్లిక్ చేసుకుంటే కనుక మీరు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ పేజ్లోకి లాగిన్ అవుతారు. సో ఇక్కడ మీకు కంప్లీట్ కోర్స్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో కోర్స్ కంటెంట్, కోర్స్ డీటెయిల్స్ అట్లాగే ఉన్నాయి. సో మీరు ఏదైనా మమ్మల్ని కాంటాక్ట్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాంటాక్ట్ చేయండి. సో ఇక్కడ డెమో ఉంది. సో మీకు డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్గా డెమో కావాలి అనుకుంటే తెలుగులో ఉంటుంది. సో ఏదైనా మేము ఇంగ్లీష్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆన్లైన్ ఉంటుంది, క్లాస్ రూమ్ హైదరాబాద్లో ఉంటుంది, ట్రైనింగ్ KPHB. సో మీరు కన్సల్ట్ చేయండి. సో ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్ని కూడా చూడండి ఒకసారి. కోర్స్ కంటెంట్ కానీ అంతా కూడా మీకు మొత్తం అంతా కూడా రియల్ టైమ్ సినారియోలో ఉంటుంది. మొత్తం 45 days పడుతుంది కోర్స్ డ్యూరేషన్. సో ఓకే, సో మనం వాళ్ళ కాన్సెప్ట్లో తీసుకుంటే కనుక స్కీమా, ఓకే, స్కీమా కానీ లేకపోతే మనకి కొన్నిసార్లు స్ట్రక్చర్డ్ డేటా కానీ రిచ్ స్నిప్పెట్స్ అని చెప్పి అంటూ ఉంటారు. సో ఇది ఎక్కువగా ఏంటంటే ఫ్రెషర్స్ కానీ ఎక్స్పీరియన్స్ పీపుల్ కానీ వింటూ ఉంటారు. కాకపోతే ఎక్స్పీరియన్స్ పీపుల్కి ఏంటంటే దాని మీద రియల్గా వాళ్ళు వర్క్ చేసే కాన్సెప్ట్ వాళ్ళకి ఛాన్స్ రావచ్చు. ఓకే, సో ఎందుకంటే ఇది ప్యూర్ కాన్ఫిడెన్షియల్ డేటా అలాగా ఉంటుంది. ఎందుకంటే ఇది వెబ్ మాస్టర్స్లో ఉంటుంది. వెబ్ మాస్టర్స్ యాక్సెస్ అనేది ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు కాబట్టి, సో వెబ్ మాస్టర్స్ ఎవరికైతే యాక్సెస్ ఉంటుందో, సో హై లెవెల్ ఎంప్లాయీస్ కానీ మిడిల్ లెవెల్ ఎంప్లాయీస్కి కానీ ఉంటుంది. లో లెవెల్ ఎంప్లాయీస్కి అనేది వెబ్ మాస్టర్స్ అంతగా యాక్సెస్ ఇవ్వకపోవచ్చు. వాళ్ళు ఓన్లీ ఆఫ్ పేజ్ మీద బేస్ అయి ఉంటారు. సో ఇక్కడ తీసుకుంటే కనుక మనకి స్కీమా కానీ స్కీమా అని ఉంది. సో జనరల్గా ముందు తీసుకుంటే వాట్ ఈస్ స్కీమా అంటే ఏంటని చూసుకుంటే కనుక ఇక్కడ ఒక డెఫినేషన్ తీసాను, అదేంటో చూద్దాం. The schema is a markup code which provides more useful information to users on SERP. This project is supported by Google, Yahoo, Bing and Yandex. Okay, సో మనకి గూగుల్, యాహూ, బింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాయి అనమాట. సో ఇది సింపుల్ థింగ్లో చెప్పుకోవాలి మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో అంటే, సో మనం ప్రొవైడ్ చేస్తున్న జనరల్ ఇన్ఫర్మేషన్ కన్నా, ఓకే, సో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా మనం గెయిన్ చేయడానికి ఈ స్కీమాస్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసి యూజర్ని అట్రాక్ట్ చేయడానికి, అట్లాగే గూగుల్ సెర్చ్ ఇంజిన్లో మనం ప్లేస్ అవ్వడానికి చాలా యూజ్ అవుతూ ఉంటుంది. సో చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక నేను గూగుల్లోకి వెళ్తున్నా. సో లోడ్ అయింది. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే బెస్ట్ హోటల్ హైదరాబాద్ అని కొట్టాను. ఓకే, సో ఇక్కడ చూడండి. సో జనరల్గా మీరు SEO ద్వారా చేస్తే కనుక ఏమవుతుందంటే మీ సైట్ యొక్క టైటిల్ వస్తుంది, దాని తర్వాత URL అంటే మీ హోమ్ పేజ్ URL లేదా హోమ్ పేజ్ ఏదో పేజ్ URLs వస్తూ ఉంటాయి. సో అట్లాగే దాని తర్వాత ఏమొస్తుంది అంటే కనుక మీకు ఇక్కడ సర్చెస్ డిస్క్రిప్షన్, మెటా డిస్క్రిప్షన్ అనేది వస్తుంది. ఓకే, అది కాకుండా మీరు ఎక్స్ట్రాగా ఏదైనా పీపుల్కి మీకు రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి అనుకుంటే కనుక మనకి ఎందుకు ఇది అంటే కనుక SEO పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే కనుక మోర్ దెన్ అంటే యూజర్ సెర్చ్ చేసేదానికన్నా ఇంకెక్కువ చూపిస్తుంటే కనుక ఆటోమేటిక్గా యూజర్ సెర్చెస్ క్యూరీస్ మారితే కనుక మనకు ఆటోమేటిక్గా మన ఇన్ఫర్మేషన్ అనేది డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో ఈ స్కీమా ద్వారా చేస్తే ఏమవుతుందంటే ఈజీగా SEO టాప్లోకి రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ట్రాగా మన దగ్గర టైటిల్, URL, మెటా డిస్క్రిప్షన్ కాకుండా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా ఏం చేయొచ్చు అంటే యూజర్ ప్రొవైడ్ చేయొచ్చు. దీని ద్వారా ఏమవుతుందంటే యూజర్ని అట్రాక్ట్ చేయడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది ఏంటిదంటే రివ్యూస్, రేటింగ్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో రిచ్ స్నిప్పెట్స్లో మనకి ఏమేమి ఉంటాయంటే ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ స్ట్రక్చర్డ్ డేటా రిచ్ స్నిప్పెట్స్ అంటాం. అంటే మీకు ఇది వెబ్ మాస్టర్స్లో ఉంటుంది. ఆ ప్రాసెస్ మనం ఇప్పుడు డిస్కస్ చేయట్లేదు. ప్రాసెస్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బట్ ఇక్కడ ఏంటంటే ఆ స్ట్రక్చర్ డేటా ఏంటి, దాని కాన్సెప్ట్ అసలు ఏమేమి ఉన్నాయి అనేది దాని గురించి డిస్కస్ చేసుకుందాం.
సో ఈ కామన్ టైప్స్ ఆఫ్ స్కీమాస్ కామన్ ఏంటంటే జనరల్ గా మనకి చాలా ఉన్నాయి. ఓకే, చాలా స్కీమా టైప్స్ ఉన్నాయి. అంటే ఎగ్జాక్ట్ ఒక 10 అనుకోండి. ఓకే, 10 వరకు ఉన్నాయి. కానీ మనకి రెగ్యులర్ గా మోస్ట్ ఆఫ్ ది కేసెస్ యూస్ చేసేది ఏంటంటే వీడియో స్కీమా కానీ, అగ్రిగేట్ రివ్యూస్ కానీ, పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ, ఈవెంట్స్ కానీ, సింగిల్ రివ్యూస్ ఇవే ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. ఒక 60-70% వరకు ఇవే యూస్ చేస్తూ ఉంటారు. మిగతా 30% కూడా మిగతా రివ్యూస్ అన్ని కూడా యూస్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ హౌ స్ట్రక్చర్ డేటా సపోర్ట్ ఎస్ఈఓ అని డిస్కస్ చేసుకుంటే, అంటే ఎందుకు స్ట్రక్చర్ డేటా అనేది సపోర్ట్ చేస్తుంది ఎస్ఈఓ అంటే, అంటే ఇక్కడ స్ట్రక్చర్ డేటా అంటే జనరల్ గా చెప్పుకునేది ఏంటంటే మనం ఒక సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఒక స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజర్ కి ప్రజెంట్ చేయడం అనమాట స్ట్రక్చర్ డేటా అనేది. సో సమ్ ఆఫ్ ది బెనిఫిట్స్ అంటే ఇక్కడ చూడండి, రిచ్ సెర్చ్ రిజల్ట్స్ అంటే ఇంక్లూడింగ్ స్టైల్స్, ఇమేజెస్ అండ్ అదర్ విజువల్స్. అంటే నాట్ ఓన్లీ టెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా ఇంకా డిఫరెంట్ ఫార్మాట్ లో యూజర్ కి మన డేటా అనేది ప్రజెంట్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటుంది. రిచ్ కార్డ్స్ అంటేనేమో వేరియేషన్ ఆఫ్ రిచ్ సెర్చ్ రిజల్ట్స్ సిమిలర్ టు రిచ్ స్నిప్పెట్స్ డిజైన్ ఫర్ మొబైల్ యూజర్స్. ఓకే, ఇది కూడా వస్తుంది, ఇవన్నీ చూపిస్తాను. ఎన్రిచ్డ్ సెర్చ్ రిజల్ట్స్ అంటే కనుక సో మనకి అట్రాక్టివ్ గా ఇంకా వస్తుంది. నాలెడ్జ్ గ్రాఫ్ అంటే కనుక మనం సెర్చ్ చేసే దాని మీద ఎక్స్ట్రాగా ఏమవుతుందంటే మనకి సైట్ డిస్ప్లే అవుతూ ఉంటుంది. బ్రెడ్ క్రమ్స్ అని కూడా వస్తూ ఉంటుంది. క్యారియోజులు అంటే కనుక మీకు ఇమేజెస్ వస్తూ ఉంటాయి. మీరు ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ లో వాటిలో చూస్తూ ఉంటారు, జనరల్ గా యాడ్స్ పెట్టేటప్పుడు కానీ విడిగా కూడా చూస్తూ ఉంటారు. రిచ్ రిజల్ట్స్ ఫర్ ఎంపీ అంటే యాక్సిలేటెడ్ మొబైల్ పేజెస్. ఓకే, సో ఇవి కొన్ని మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, అవి ఎలా ఉంటాయి అనేది మనం ఒక రిజల్ట్ తీసుకుంటే, సో ఇట్లా ఇక్కడ ఏమి ఇచ్చారు, రివ్యూస్ గురించి ఇచ్చాడు. ఓకే, ఇట్లా వస్తుంది అనమాట. మనం ఇవన్నీ పెట్టుకోవడం కింద మన గూగుల్ వెబ్ మాస్టర్స్ లోకి లాగిన్ అయ్యి దానికి ఒక స్పెసిఫిక్ ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఏంటనేది మనం అప్కమింగ్ వీడియోలో చూద్దాం. బట్ ముందు ఏంటంటే మీకు దీని గురించి ప్యూర్ అవేర్నెస్ అనేది కావాలి. అసలు ఏమేమి ఉంది, దాని ప్రాసెస్ ఏంటనేది అది ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. చూద్దాం. సో నెక్స్ట్ మీకు సో ఇక్కడ ఉన్నాయి. ఓకే, సో మీది ఒక ఆర్టికల్ రిలేటెడ్ సైట్ అనుకుందాం. ఓకే, అంటే మీరు ఆర్టికల్స్, ఓకే, ఆర్టికల్ రిలేటెడ్ అంటే కనుక ఏమవుతుంది అంటే ఆర్టికల్స్ అంటే కనుక మనకు ఒక ఆర్టికల్ సైట్ ఉంది. ఓకే, సో నేను డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి కానీ హెల్త్కి రిలేటెడ్గా కానీ ఆర్టికల్స్ నేను రాస్తూ ఉండొచ్చు. ఓకే, ఏమవుతుంది అంటే నా సైట్ అనేది ఏమవుతుంది అంటే ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా ఏమవుతుందంటే నా సైట్ రిజల్ట్స్ అనేది ఏమవుతుంది అంటే వాళ్ళకి ఒక స్పెసిఫిక్ ఫార్మాట్లో వస్తూ ఉంటుంది. ఎలాంటివి అంటే బ్లాగ్స్, ఎవరైతే బ్లాగ్స్ క్రియేట్ చేస్తున్నారో, అంటే న్యూస్ బ్లాగ్స్ కానీ లేకపోతే మూవీస్ బ్లాగ్స్ కానీ క్రియేట్ చేస్తూ ఉంటారు మనలో చాలా మంది. సో వాళ్ళు ఈ స్నిప్పెట్ వాడుకుంటే కనుక మీది ఈజీగా టాప్లోకి రావడానికి ఆ, టాప్లోకి రావడానికి ఏమవుతుంది అంటే కనుక మీకు కొంచెం యూజ్ అవుతూ ఉంటుంది. సో అది చూసుకుంటే కనుక ఇట్లా డిస్ప్లే అవుతూ ఉంటుంది. అంటే ఏమవుతుంది అంటే చిన్న చిన్నగా వస్తూ ఉంటాయి టాప్ స్టోరీస్ అని చెప్పి. మీరు ఇవి ఎప్పుడు వస్తూ ఉంటాయి అంటే కనుక మీరు న్యూస్లో సెర్చ్ చేసినప్పుడు వస్తూ ఉంటాయి. సో మీకు ఒకవేళ మీరు ఏదైనా వాడితే కనుక మీరు ఏం చేయొచ్చు అంటే ఈ స్నిప్పెట్ వాడుకొని మీరు మీ డేటాని ఇలా ప్రజెంట్ చేసుకోవచ్చు. సో హెడ్లైన్ టెక్స్ట్ లార్జర్ దెన్ ది థంబ్నెయిల్ ఇమేజెస్. ఓకే, ఇట్లా డిస్ప్లే అవుతూ ఉంటుంది. నాట్ ఓన్లీ ఒక థియరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఇలా డిస్ప్లే అవుతూ ఉంటుంది. మీకు ఆర్టికల్స్ అయితే కనుక మీరు ఈ స్నిప్పెట్ వాడుకోవచ్చు. సో ఇది మీకు గూగుల్ వెబ్ మాస్టర్స్ లో స్నిప్పెట్స్ లోకి వెళ్తే వస్తుంది, లేదంటే మీరు ఇక్కడి నుంచి అయినా సరే స్టార్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో బుక్, ఓకే, మీరు ఒకవేళ ఏదైనా బుక్స్ కానీ మీరు ఏదైనా సేల్ చేస్తూ ఉంటే కనుక ఏం చేయొచ్చు అంటే కనుక ఇలాగా మీరు ఏం చేయొచ్చు అంటే ఆ డేటాని మీరు ఇలా ప్రజెంట్ చేసుకోవచ్చు. సో గెట్ బుక్ కానీ లేకపోతే ఎంటర్ ది సిటీ కూడా. బ్రెడ్ క్రమ్ అంటే కనుక ఇట్లా. ఓకే, నావిగేషన్ దట్ ఇండికేట్స్ పేజ్ పొజిషన్ ఇన్ ది సైట్ హైరార్చీ. ఓకే, సో ఇట్లా మనకి ఏమవుతుందంటే అది ఎక్కడెక్కడ ఉందనేది ఇలా బ్రెడ్ క్యామ్ లో వస్తుంది, ఇలా టెక్స్ట్ కూడా ఇలా డిస్ప్లే అవుతూ ఉంటుంది. మీకు ఒకవేళ ఈ టైప్ ఆఫ్ కావాలి అనుకుంటే కనుక మీరు అబ్జర్వ్ చేయండి మన కాంపిటేటర్స్ ఎలాంటివి పెడుతున్నారు. ఓకే, సో ఇవి ఎలా వచ్చినాయి అనేది చాలా మంది చూస్తూ ఉంటారు. అంటే మనం ఎప్పుడు కూడా ఇలా నాట్ ఓన్లీ ఇలా సింగిల్ ఇలా ఈ రిజల్ట్సే కాకుండా మనం డిఫరెంట్ గా చూస్తూ ఉంటాం. ఓకే, డేటా అనేది గూగుల్లో వచ్చిన డేటా అనేది చూస్తాం. అది ఎలా పెడతామంటే ఈ రిచ్ స్నిప్పెట్స్ స్ట్రక్చర్ డేటా యూస్ చేసుకుని పెడతాం. మీరు ఒకవేళ ఇక్కడ నుంచి ఏం చేయొచ్చు అంటే కనుక వెళ్ళొచ్చు, లేదనుకో మీరు డైరెక్ట్ గా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు ఇలా రెసిపీస్ గా ఏదైనా క్రియేట్ చేసుకుంటే అది ఇలా డిస్ప్లే అయ్యేటట్టుగా రావాలి అనుకుంటే దీని ద్వారా పెట్టుకోవచ్చు. కార్పొరేట్ కాంటాక్ట్ అంటే కనుక మీ
కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇలా డిస్ప్లే అయ్యేటట్టుగా పెట్టుకోవచ్చు. మనం ఏదైనా కంపెనీ గురించి సెర్చ్ చేసినప్పుడు మనం రావాలి అనుకుంటే. కోర్సెస్ అంటే కనుక ఇలాగా, సో ఏమేమి కోర్సెస్ ప్రొవైడ్ చేస్తాం అన్ని కింద వస్తూ ఉంటాయి. సో మీకు ఇవన్నీ ఉన్నాయి, ఇక్కడ నుంచి మీరు పెట్టుకోవచ్చు. క్రిటిక్ రివ్యూ అంటే కింద రివ్యూ ఇస్తున్నాడు ఇక్కడ. ఓకే, సో మన టెక్స్ట్ వచ్చేసింది, రివ్యూ వచ్చిందండి. ఈ ఫార్మాట్స్ మీరు కొన్ని కొన్ని డేటా టైప్స్ ఆఫ్ సెర్చ్ చేసినప్పుడు కనిపిస్తూ ఉంటాయి. సో పద్దాక అన్నీ కనబడాలని లేదు. సో డేటా సెట్స్ అంటే కనుక డేటా సెట్స్ అంటే ఇట్లా వస్తూ ఉంటాయి. సో ఇలా కావాలి అనుకుంటే ఇది పెట్టుకోవచ్చు. ఎంప్లాయర్ అగ్రిగేట్ రేటింగ్ అంటే కనుక మీరు కొన్ని కంపెనీస్ రేటింగ్ కొట్టినప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. లేదు మీరు డిస్ప్లే చేయాలి అనుకుంటే కనుక మీరు ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఈవెంట్స్, ఒకవేళ మీరు ఈవెంట్స్ ఏదైనా డిస్ప్లే అవ్వాలి అనుకుంటే మీరు ఇలా ఈవెంట్స్ డిస్ప్లే అయ్యేటట్టుగా పెట్టుకోవచ్చు. ఫాస్ట్ చెక్ అంటే కనుక సో ఇట్లా మీ దాంట్లో ఉన్న డేటాని మీరు ఇలా ప్రజెంట్ చేసుకోవచ్చు. సో మనకి సెర్చ్ చేసినప్పుడు ఇట్లా యారోస్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వస్తుంది. ఓకే, సో అది ఎలా పెట్టుకుంటాం అంటే ఫ్రీక్వెంట్లీ ఆన్సర్డ్ క్వశ్చన్స్ లాగా ఆన్సర్ ఇలా పెట్టుకుంటే కనుక ఆటోమేటిక్గా వస్తుంది. హౌ టు అంటే కనుక మీకు ఇక్కడ సమ్ యూఆర్ఎల్ వచ్చేస్తుంది, దాని డిస్క్రిప్షన్ వస్తుంది, దాని ఇమేజెస్ కూడా ఇలా వచ్చేస్తూ ఉంటాయి. లేదు జాబ్ పోస్టింగ్ కావాలి అనుకుంటే కనుక ఇలా జాబ్ పోస్టింగ్ కూడా ప్రజెంట్ చేసుకోవచ్చు మనకి. సో మనకి ఇలా ఇలా వస్తూ ఉంటాయి. సో మీకు ఈ డేటాని మీరు ఆ వేలో ప్రజెంట్ చేయాలి అనుకుంటే కనుక వీటిని యూస్ చేసుకోండి. జాబ్ ట్రైనింగ్స్ అంటే కనుక ఇట్లా లైవ్ స్ట్రీమింగ్స్ అంటే ఇట్లాగా లోకల్ బిజినెస్ లిస్టింగ్ అంటే మనం ఇలా పెట్టుకుంటే మన రీజియన్లో సెర్చ్ చేసినప్పుడు ఇలా వస్తూ ఉంటుంది. లోకల్ బిజినెస్ లిస్టింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే లోకల్ బిజినెస్ టార్గెట్ చేస్తున్నారో, సో ఇప్పుడు మీది ఒక హెయిర్ స్టైల్స్ కానీ, లేకపోతే ఏదైనా జనరల్ స్టోర్స్ కానీ, లేకపోతే ఏదైనా గిఫ్ట్ ఆర్టికల్ షాప్స్ కానీ, ఫోటో స్టూడియోస్ కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ, లేకపోతే ఎడ్యుకేషన్స్ కానీ, ఇలా ఏదైనా సరే ఏం చేయొచ్చు అంటే ఇలా ఉంటుంది. లోగోస్, ఇంకా ఏదైనా మీరు లోగో ఇలా క్రియేట్ చేయాలి, మీరు కొట్టంగానే లోగో కనబడాలి అంటే మీరు ఇక్కడ లోగో అనే దాన్ని క్రియేట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. సో ఇంకా మూవీస్ అంటే ఇలా సెర్చ్ చేసినప్పుడు మీ మూవీస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇలా డిస్ప్లే అవ్వాలి అనుకుంటే దీన్ని యూస్ చేసుకొని అక్కడ దానికి సంబంధించిన కొంత టైటిల్ పెట్టుకుంటే సరిపోతుంది. ప్రొడక్ట్ అంటే కనుక ప్రొడక్ట్ రిలేటెడ్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ మీరు ఇలా డిస్ప్లే చేయాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేసుకోండి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అంటే మీరు ఇలా క్వశ్చన్స్ రిలేటెడ్గా రావాలి అంటే ఇలాగా రెసిపీస్ ఏదైతే రెసిపీస్ రివ్యూస్ స్నిప్పెట్స్ అంటే ఇక్కడ రివ్యూ వస్తూ ఉంటుంది, రేటింగ్ రివ్యూస్ వస్తూ ఉంటాయి. సో స్టైల్ లింక్స్ సెర్చ్ బాక్స్ అంటే కనుక ఇక్కడ మీకు కింద ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా. సో అంటే ఎక్కువగా ఏంటంటే ఇది ఇన్బిల్ట్ గా వెన్ ఇట్ అపియర్స్ సర్చ్ రిజల్ట్స్ అంటే ఎక్కువగా మన పేజెస్లో ఏదైతే చూస్తున్నారో ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అలా రాకుండా మనకు కావాలి అనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు. సాఫ్ట్వేర్ యాప్ అప్డేట్స్ అంటే యాప్లో ఇలా వస్తూ ఉంటాయి. స్పీకబుల్ అంటే కనుక ఏదైనా మనం మాట్లాడినప్పుడు ఇలా పెట్టుకోవచ్చు. సబ్స్క్రిప్షన్ అండ్ పే వాళ్ళకి ఏంటంటే ఇది ఎక్కువగా మనం అంతగా యూస్ చేసిన సెక్టర్ అయితే లేదు. సో మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు ఐడియా వస్తుంది. వీడియోస్ అంటే కనుక ఇలా వీడియోస్ డిస్ప్లే అయ్యేటట్టుగా పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి ఎక్కువ సెర్చెస్ కానీ మన సైట్ మీద ఎక్కువ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా మన డేటా అనేది ఇలా డిస్ప్లే చేస్తూ ఉంటుంది. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో మీకు ఒకవేళ ఏదైనా డేటా మీరు ఇలా పెట్టాలి అనుకుంటే కనుక మీరు ఏం చేయొచ్చు అంటే కనుక ఈ రిచ్ స్నిప్పెట్స్ ద్వారా వాడుకొని ఏం చేయొచ్చు అంటే కనుక మీరు ఇక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు. సో మీకు ఇవన్నీ ఒకసారి చూడండి, మీకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉంది, మీ వెబ్సైట్ తగ్గట్టుగా ఏదైతే సూట్ అవుతుంది అనుకుంటున్నారో దాన్ని ఆ స్నిప్పెట్ మీరు ఫైండ్ అవుట్ చేయగలగాలి. విచ్ స్నిప్పెట్ సూటబుల్ ఫర్ అవర్ బిజినెస్ అనేది మన సర్వీస్ ఓరియంటెడ్ కావచ్చు, ప్రొడక్ట్ ఓరియంటెడ్ కావచ్చు. ఓకే, సో దానికి తగ్గట్టుగా మనం ఏం చేయొచ్చు అంటే కనుక పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఒకసారి చూడండి. ఇవి స్నిప్పెట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఉంటాయి. ఓకే, ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, సో నెక్స్ట్ వీడియోస్లో మనం రిచ్ స్నిప్పెట్స్ అనేది కొన్నిటికి ప్రాసెస్ చూపిస్తాను, ఎట్లా పెట్టుకుంటాం, ఏం చేస్తాం అనేది. సో ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.